నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. అవినీతి అక్రమాలు చేసిన వారిపై దర్యాప్తు చేసి బోనులో నిలబెట్టాల్సిన కేంద్ర దర్యాప్తు సంస్థలే ఇప్పుడు బోనులో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రధానంగా సిబిఐ లాంటివి రాజకీయాల చేతిలో కీలుబొమ్మగా మారిపోయాయని అనేక సందర్భాల్లో విమర్శలు వస్తూనే ఉన్నాయి. రాజకీయాల్లో చేతిలో బందీగా మారిపోయి పంజరంలో చిలుకలాగా సిబిఐ మారిపోయిందని కోర్టులు కూడా తప్పుపట్టినటువంటి సందర్భాలు చూసాం. నిజాయితీగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన దర్యాప్తు సంస్థలకు ఎందుకు ఈ పరిస్థితి? చాలా రాష్ట్రాలు సిబిఐ దర్యాప్తు సంస్థను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఈ పరిస్థితుల్లో స్వతంత్ర ప్రతిపత్తి, కేంద్ర దర్యాప్తు సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి మళ్ళీ అవసరం అనే కొత్త చట్టాన్ని తీసుకురావాలనేటువంటి చర్చ కూడా రేకెత్తుతోంది. ఈ పరిణామాలపై ఇవాళ ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న వారు ఎం నాగేశ్వరరావు గారు, సిబిఐ మాజీ డైరెక్టర్, అలాగే పద్మనాభయ్య గారు, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి. సార్, నాగేశ్వరరావు గారు, మీరు సిబిఐ అత్యున్నత పదవిని డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. కానీ ఇన్ని సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో కోర్టులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎంతోమంది సిబిఐ పనితీరును అనేక సందర్భాల్లో తప్పుపట్టినటువంటి పరిస్థితి చూసాం. కొన్ని కోర్టులు అయితే చాలా హైకోర్టులు కూడా సిబిఐ పంజరంలో చిలకలాగా మారిపోయింది అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. ఇది సత్యమా, లేకపోతే అర్ధసత్యమా, లేకపోతే సత్యదూరమా? నమస్కారం అండి. మన రాజ్యాంగ వ్యవస్థలో 3 విభాగాలు ఉన్నాయి, అది మీకు తెలిసినదే. ఒకటి చట్ట వ్యవస్థ అంటే లెజిస్లేచర్, రెండవది పరిపాలనా వ్యవస్థ అంటే ఎగ్జిక్యూటివ్, మూడవది న్యాయ వ్యవస్థ అంటే జ్యుడిషియరీ. సిబిఐ కానీ లేకపోతే వేరే ఏ పరిశోధనా సంస్థ అయినా కానీ అది పరిపాలనా వ్యవస్థ కింద వస్తాయి. సో వాటికి ప్రతిపత్తి అనే స్వతంత్ర ప్రతిపత్తి అనేది ఏమి ఉండదు. అంటే బికాజ్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్లో భాగంగా కాబట్టి మనం స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. లేకపోతే సిబిఐకి, పోలీస్కి, లేకపోతే ఎగ్జిక్యూటివ్ మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇలాంటివి అనేది అదొక అపోహ. కాకపోతే ఏంటంటే మనకి ఫంక్షనల్ అటానమీ అనేది ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని ఒత్తిళ్లు అలాంటివి జరుగుతూనే ఉంటాయి. బట్ మొరార్లెస్ సిబిఐ కానీ లేకపోతే సిబిఐ డెఫినెట్గా ప్రొఫెషనల్ ఒక సంస్థ అండి, అది ప్రొఫెషనల్గానే పనిచేస్తుంది. ఆ తర్వాత మీరు పంజరంలో చిలక లేకపోతే బోన్లో పులి ఇవన్నీ ఏదో మాట్లాడుకోవడం తప్పిస్తే అది అలాంటి ఏం లేవండి. ఎందుకంటే ఒక వ్యవస్థ అనేది, ఒక సంస్థ కానీ ఒక వ్యవస్థ కానీ చట్ట పరిధిలోనే పనిచేయాలి. సిబిఐ చట్ట పరిధిలోనే పనిచేస్తుంటుంది. 99% వరకు అది నిజాయితీగానే చట్ట పరిధిలో ఒక అటానమస్ ప్రొఫెషనల్ బాడీగా పనిచేస్తుంటుంది. అంటే సిబిఐ అనేది ఎగ్జిక్యూటివ్లో భాగంగా ఉంది. అయితే చట్టాలు చేసే రాజకీయ నాయకులు సిబిఐ పైన చేసేటువంటి ఒత్తిడి పెరిగిపోతుంది అనే సందర్భంలోనే ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయి. అంటే మామూలు ప్రజలన్నదే కాదు, 2013లో గౌహతి హైకోర్టు ఆ వ్యాఖ్యలు చేసింది. అలాగే సుప్రీంకోర్టు కూడా నేరుగా అలాంటి మాటలు అనకపోయినా చాలా సందర్భాల్లో అలాంటి అనుమానాన్ని, అలాంటి మాటలనే వ్యక్తీకరించింది. అవి వ్యక్తిగత అభిప్రాయాలండి. అలాంటి ఆర్డర్స్ కానీ ఏమి జ్యుడిషియల్ ఆర్డర్స్ అయితే లేవు. పెద్దవాళ్ళు అప్పుడప్పుడు ఏదో మాట్లాడుతుంటారు, కానీ జ్యుడిషియల్గా జడ్జిమెంట్లో కానీ జ్యుడిషియల్ ఆర్డర్స్ కానీ లేవు. మీరు గౌహతి హైకోర్టు గురించి మాట్లాడారు. గౌహతి హైకోర్టు చెప్పింది 1963లో సిబిఐకి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి దాని పేరును మార్చారు. అంటే సిబిఐ పేరు యాక్చువల్గా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ దాన్ని అంటారు. అది 1946 యాక్ట్ ప్రకారం జరిగింది. అయితే 1963లో ఏం చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దాని పేరు మార్చి దానికి ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ కొంతమంది గౌహతి హైకోర్టు వెళ్ళారు. గౌహతి హైకోర్టు సెడ్ దిస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కెనాట్ సస్టైన్. సో దాని మీద సిబిఐ సుప్రీంకోర్టులో వెళ్ళింది 2013లో. దాని మీద స్టే ఆర్డర్ ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు స్టే ప్రకారం నడుస్తుందండి. సార్, పద్మనాభయ్య గారు గుడ్ ఈవినింగ్ సార్. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థలపై విమర్శలు కొత్త కాదు. మీరు కూడా చాలా సంవత్సరాలు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. కేంద్ర ఫంక్షనింగ్ ఎలా జరుగుతుందో తెలుస్తుంది. ఎందువల్ల ఈ విమర్శలు వస్తూ ఉన్నాయి? ప్రధానంగా రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తూ ఉంటాయి. అధికార పక్షంలో ఒక పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ విమర్శలు చేస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో కోర్టులు కూడా తప్పుపడుతూ ఉన్నాయి. ఎందువల్ల ఇలాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి? మీరు సిబిఐ ఒకటే తీసుకున్నారు. మీరు సిబిఐ కాకుండా పోలీసు సంస్థలు ఉన్నాయి చూడండి, వేరియస్ స్టేట్స్ లో, ప్రతి రాష్ట్రంలో. అది మాట్లాడదాం సార్, అది కూడా మాట్లాడదాం. అవి కూడా
లేదు చెప్పేది వినండి. మరి మీరు ప్రశ్న అడిగారు కదా, సార్. వీటన్నిటికీ ఒకటే సమాధానం. సార్ ఇవన్నీ కూడా ఒకే రకంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పారు చూడండి, ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ అండి అని చెప్పేసి. ఎగ్జిక్యూటివ్ బాడీ అయి ఉండొచ్చును, కానీ ఆఖరిలో ఒక సెంటెన్స్ ఆయన యాడ్ చేశారు, ఇది లా ప్రకారమే పనిచేయాలా ఇవన్నీ అని చెప్పేసి. రూల్ ఆఫ్ లా అని ఒకటి ఉంది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఎవ్రీథింగ్, ప్రతి విషయం కూడా రూల్ ఆఫ్ లా అంటే దానికి ఒక ఆధారం, ఒక లా, ఒక చట్టం, ఒక కాన్స్టిట్యూషన్, దాని ప్రకారం పనిచేయాలి. ఈ పోలీసు ఇప్పుడు మీరు సిబిఐ కాదు, మన అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ ఆటానమీ ఎంతవరకు ఉన్నదే ఈ ప్రశ్న. సిబిఐ ఒకటే తీసుకోకర్లేదు మనం. సుప్రీంకోర్టు ఈ విషయంలో అనేక మాటలు జడ్జిమెంట్స్ ఇచ్చింది. మీరు చెప్పిన పంజరంలో చిలికే కాదు, ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒక ఆయన నెత్తి నోరు కొట్టుకున్నాడు, మా మాట ఎవరు వింటలేదు వాళ్ళు, పోలీస్ రిఫార్మ్స్ చేయమని చెప్పేసి వాళ్ళు ఒక యాక్ట్, మోడల్ యాక్ట్ పాస్ చేస్తే, మోడల్ యాక్ట్ 1985లోనో ఎప్పుడో పాస్ అయింది. అయితే మొట్టమొదటి మోడల్ యాక్ట్ ఇది ఇంప్లిమెంట్ చేసింది కేరళ గవర్నమెంట్ 2007లోనో 2010లోనో. అంటే ఒక పోలీస్ రిఫార్మ్స్ చేయటానికి చాలా విపరీతమైన అపోజిషన్ ఉంది రూలింగ్ పార్టీస్లోనే. ఎందుకంటే ఈ పోలీస్ అన్నది ఇట్స్ ఏ మన పర్సనల్ లిబర్టీస్ని రిస్ట్రెయిన్ చేసే అధికారం దానికి ఉంది. ఇది ఒక పోలీస్ గవర్నమెంట్ కాదు, లా యొక్క కోయర్సివ్ పవర్ ఇది. ఇట్స్ ఎ కోయర్సివ్ ఆర్మ్ ఆఫ్ ది లా. బట్ దీనికి ఇంటర్ప్రిటేషన్ ఏమైందంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ కోయర్సివ్ ఆర్మ్. అంటే శక్తి చూపించి, పవర్ ఉపయోగించి గవర్నమెంట్ కోసం పనిచేస్తున్న ఏజెన్సీస్ లాగా తయారైంది ఇవన్నీ కూడా. ఇదే ముఖ్య కారణం. దీనికి సిబిఐ ఉందనుకోండి, సిబిఐ దానికి ఆటానమీ ఉందని పేరుతో చెప్పుకోవచ్చును, కానీ సిబిఐ ఆఫీసర్స్ పోస్టింగ్స్ అంతా కూడా గవర్నమెంట్ చేస్తుంది, ట్రాన్స్ఫర్స్ అంతా కూడా వాళ్ళే చేస్తారు. వాళ్ళకి కావాల్సిన అలవెన్సెస్ కానీ, స్టాఫ్ కానీ, తత్మయన్ని కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలి. సో గవర్నమెంట్తో అంత దగ్గరగా పనిచేస్తున్నప్పుడు తప్పకుండా గవర్నమెంట్ యొక్క, ఈ గవర్నమెంట్ అని కాదు, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఆ ప్రస్తుతం ఏ గవర్నమెంట్ అయితే ఉన్నదో ఆ గవర్నమెంట్ దాన్ని తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంటుంది. దాన్ని మార్చాలంటే ఒకటే పద్ధతి. దానికి కొన్ని సూచనలు చేశారు సుప్రీంకోర్టు. ఒకటేంటంటే సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్లో ఒక కమిటీ ఉండాలా, అపోజిషన్ లీడర్ ఉండాలా, ఒక సుప్రీంకోర్టు జడ్జి ఒకళ్ళు ఉండాలా అని చెప్పేసి పెట్టారు. అది జరుగుతూనే ఉంది. కానీ సిబిఐ డైరెక్టర్ని తీసేసే మటుకు ఆ కమిటీ అక్కర్లేదన్న ఇది ఎవరు పట్టించుకోవట్లేదు. సో దే ఆర్ జస్ట్ రిమూవింగ్. తర్వాత సిబిఐ డైరెక్టర్ మళ్ళీ అపాయింట్ చేసే ముందు సిబిఐ డైరెక్టర్ అని పేరు చెప్పకుండా యాక్టింగ్ డైరెక్టర్ అని కొంతకాలం జరిగిన పద్ధతులు కూడా ఉన్నాయి మనకి. అందువల్ల ఇవి కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఇన్ ఎనీ కేస్ 2003 వరకు సిబిఐకి డైరెక్ట్ సూపర్విజన్ ఏమిటంటే గవర్నమెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్, అంటే ప్రైమ్ మినిస్టర్, బికాస్ పర్సనల్ మినిస్టర్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఈ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పట్లేదు నేను. 2003లో ఈ సిబిఐ యొక్క కేసెస్ మీద సూపర్విజన్ చేయడానికి, అది కూడా కరప్షన్, యాంటీ కరప్షన్ కేసెస్ సూపర్వైజ్ చేసే పవరు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కి ఇచ్చారు. ఆ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఒక సెపరేట్ కమిషన్ అయినా కూడా అది కూడా గవర్నమెంట్లో ఒక భాగమే. అందువల్ల ఏ రోజు వరకు దీని సిబిఐ డైరెక్టర్ నియామకం, పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఇప్పుడు సూపరింటెండెంట్ అబౌవ్ వాళ్ళందరి పోస్టింగ్స్ కూడా సివిసి ఒక కమిటీ ఒకటి ఫామ్ చేసింది. చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఈజ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, వాడు చేయాలి. ప్రాసిక్యూటర్, డీజీ ప్రాసిక్యూషన్, అది కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ రికమెండ్ చేయాలా. ఇవన్నీ కనుక తూచా తప్పకుండా లా ప్రకారం చేస్తే తప్పకుండా దీంట్లో డిఫరెన్స్ వస్తుంది. అయితే ప్రస్తుతం అంతవరకే మీకు క్వశ్చన్కి సమాధానం చెప్పాలి సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సిబిఐ ఒకటే కాదు, నేర పరిశోధన చేసేటువంటి ఏ సంస్థ అయినా సరే, అది ఈడీ కావచ్చు, లేదా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీస్ విభాగం కావచ్చు, ప్రధానంగా వస్తున్న విమర్శ ఏంటంటే రాజకీయ జోక్యం. అంటే దర్యాప్తు పైన ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దానివల్లే పక్కదారి పడుతుంది అనేది ప్రధానమైన విమర్శ. అదే అందరి కన్సర్న్ కూడా. దాన్ని తగ్గించాలంటే అంటే కేవలం సిబిఐ డైరెక్టర్ని ప్రతిపక్ష నేత లేకపోతే ప్రభుత్వ అధినేత కలిపి ఎంపిక చేస్తే సరిపోతుందా? ఇంకా ఏమేమి సంస్కరణలు రావాల్సి ఉంటుంది రాజకీయ జోక్యాన్ని నివారించడం కోసం? సంస్కరణ రావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
సిబిఐ ఉనికి ఆయన నాగేశ్వరరావు గారు కొంత చెప్పారు. సార్ 1946లో యాక్ట్ ఇది, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని. అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు యాక్ట్ అది. ఇప్పుడు అయితే మన కాన్స్టిట్యూషన్లో ఏముందంటే ఏ లాస్ అయితే మనం డైరెక్ట్గా రిపీల్ చేయలేదో ఆ లాస్ కంటిన్యూ అవుతుందని ఒక ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ప్రకారం ఇది కంటిన్యూ అవుతా ఉంది. అయితే 63లో దానికి పేరు మార్చి సిబిఐ అని పెట్టారు ఆయన చెప్పినట్టే. ఈ కేసు అక్కడ గౌహటికి వెళ్ళినప్పుడు వాళ్ళు సిబిఐ అసలు అస్తిత్వమే ఈజ్ నాట్ కరెక్ట్, అది లా లేకుండా, బికాస్ పోలీస్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్ఫియర్ అయ్యి ఇందులో ఆ స్టేట్ యొక్క పవర్ తీసుకుని ఇది చేశారు కాబట్టి అది కూడా లా అది ఇది లేకుండాను వాళ్ళు రెండు కూడా ఛాలెంజ్ చేశారు. కాదు, లీగల్ స్టేటస్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఇజ్ ఇట్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్? 2, ఈ జిఆర్ ఏదైతే ఉందో 63లో వేసిన జిఆర్, అది కూడా బియాండ్ దిస్ వన్ అని చెప్పి వాళ్ళు రెండు కూడా తీర్పు ఫిర్యాదు తరఫున ఇచ్చారు, నవీన్ కుమార్ అని ఎవరో. అయితే అది సుప్రీంకోర్టులో స్టేలో ఉంది ఆయన చెప్పినట్టు, నాగేశ్వరరావు గారు అన్నట్టు. అందువల్ల ఈ పరిస్థితుల్లో దానికి అది తేల్చాలి, ముందు తేల్చి దీనికి నేను చెప్పినట్టు సిబిఐ డైరెక్టర్లకు పనిచేసిన వాళ్ళు కొంతమంది అత్యున్నత చాలా మంచి ఆఫీసర్స్ పనిచేశారు, చాలా మంచి ఆఫీసర్స్. మన సిబిఐ డైరెక్టర్ మన స్టేట్కి సంబంధించిన ఈయనే ఉన్నారు కొంతకాలం, మన రామారావు గారు. సో ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు మనతో చర్చలో పాల్గొంటున్న వారు కూడా సిబిఐ డైరెక్టర్ గారే సార్. నాగేశ్వరరావు గారు కూడా సిబిఐ డైరెక్టర్గా పనిచేశారు కదా. ఉన్నారు, చాలా చాలా మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు. కాకపోతే వ్యవస్థలోనే మార్పు రావాలా. ఆ వ్యవస్థలో మార్పు రావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్పాల్ బిల్ అని, ఆ లోక్పాల్ కూడా ఈ అన్ని ఏజెన్సీస్ మీద కంట్రోల్ ఉండాలని చెప్పేసి ఒకప్పుడు చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు ఇప్పుడు ఆ లోక్పాల్ ఒకవేళ యాక్ట్ పాస్ అయినా కూడా అది ఇంకా ఫంక్షనల్ కాలేదు ఇంకాను. ఓకే. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ మస్ట్ హ్యావ్ ది. తర్వాత ఇంకోటి, ఈ సిబిఐకి ఒక 2 రకాల పర్సనాలిటీ ఉంది. ఒకటి, మనం ఒక పక్కన సిబిఐని ఎప్పుడూ క్రిటిసైజ్ చేస్తుంటాం ఇప్పుడు మీరు చెప్పినట్టు. రెండో పక్కన స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా విపరీతమైన కేసు ఒకటి జరిగితే మొట్టమొదటి డిమాండ్ మళ్ళీ సిబిఐకి ఇవ్వండి అని. అరే, సిబిఐ అంత మంచి వ్యవస్థ కానప్పుడు దానికి ఇవ్వమని చెప్పేసి ఈ డిమాండ్ ఎందుకు? ఈ డిమాండ్ ఎందుకంటే నా ఉద్దేశంలో సిబిఐ దగ్గర కనుక కేసు వెళ్తే ఒక మామూలుగా 2 ఏళ్లలోనూ 1 ఏళ్లలోనూ 5 ఏళ్లలోనూ అది తేలే పద్ధతి కాదు. ఒక 10 ఏళ్ళు అలా ఉంటుందని ఒక కత్తిలాగా ఉంది, డెమోక్రసీ సోడ్ లాగా ఆ మనిషి మీద. అందువల్ల ఎవరైతే ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని ప్రెస్ చేస్తుంటారో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళని ఇరికించి కొంతకాలం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వీళ్ళది దీంట్లో పెట్టాలని. తర్వాత సిబిఐ రికార్డు కూడా ఒక 60-62% వాళ్ళ కన్విక్షన్ రేట్ ఉంది. వాళ్ళు అంటే ఏంటంటే ఈ సిబిఐ కన్విక్షన్ రేటు బాగానే ఉంది, మంచిది అని చెప్పేసి. ఇప్పుడు సిబిఐలో 6,000 మంది ఆఫీసర్స్ ఉన్నారు, మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ అంతా కలిసి. వీళ్ళు ప్రతి సంవత్సరం హ్యాండిల్ చేసే కేసెస్ ఏంటంటే ఒక 700 కేసులు, 710 కేసులు. అంటే ప్రతి కేసు వెనకాల ఒక 10 మంది బలం అంతా కలిగి, ఆఫీసర్స్ తక్కువ ఉండొచ్చును. ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఇప్పుడు వాళ్ళు దే మస్ట్ షో సమ్ మోర్. అది పోలీసు డిపార్ట్మెంట్ కంటే కూడా, అంటే స్టేట్ పోలీసు డిపార్ట్మెంటే కూడా ఎంతో రెట్లు గొప్పగా పనిచేస్తున్న కీర్తి దానికి రావాలా. అది లేదు ఇంతవరకును. ఓకే సార్. ఓకే సార్. నాగేశ్వరరావు గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా కొంచెం అడ్మిట్ చేశారు, కొంతవరకు రాజకీయ ప్రభావం ఉంటుంది ఏ వ్యవస్థలోనైనా సరే చెప్పారు. ఇప్పుడు పద్మనాభయ్య గారు కూడా చెప్పింది కూడా దర్యాప్తు అంటే నాట్ ఓన్లీ సిబిఐ ఒకటే కాదు, వేరే ఇతర దర్యాప్తు సంస్థలు కానీ స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్ బాడీస్ కానీ వీటిల్లో కూడా రాజకీయ జోక్యం వల్లనే విమర్శల పాలవుతుంది అన్నారు. సిబిఐకి సంబంధించి కొంతవరకు సంస్కరణ ఏంటంటే సిబిఐ డైరెక్టర్ నియామకం ఎలా ఉండాలి దాని మీద ఒక సంస్కరణ వచ్చింది. ఇంకా ఏం చేస్తే అలాంటి విమర్శలు తప్పించుకోవచ్చు, రాజకీయ జోక్యాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? ఇది జరగని పని అండి. కారణం ఏంటంటే మనం నేల విడిచి సాము చేయకూడదు ఎప్పుడైనా. ఇది ఏంటంటే సిబిఐ కానీ పోలీస్ కానీ ఏ నేర పరిశోధన సంస్థ కానీ దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్, పరిపాలనా వ్యవస్థలో భాగంగా ఉంటుంది. మీరు పాలకులు సరిగా లేకపోతే తప్పకుండా ఉంటుంది. పాలకులు మంచివాళ్ళు అయితే వాళ్ళు ఇంటర్ఫేర్ కారు, ఆ ఒత్తిళ్ళు ఉండవు. సో కాబట్టి మనం ఏదో
దానికి ఏదో ఒక డైరెక్టర్ని కానీ ఒక డీజీపీని కానీ ఒక కమిటీ ద్వారా అతను నియమించబడితే అతను ఏదో ఇండిపెండెంట్ అయిపోతాడు. ఇదేదో నీళ్లు తీసుకొచ్చి శంఖంలో పోసినంత మాత్రం తీర్థం కాదు ఇది. ఇప్పుడు 2 ఏళ్ళు అతనికి ఒక ఫిక్స్డ్ టెన్యూర్ ఇస్తే ఆయన ఏదో పెద్ద ఇండిపెండెంట్ అయిపోతాడు అనేది దట్స్ పెద్ద అపోహ. ఇదేంటంటే ప్రజలకు ఈ విషయాలు తెలియదు. కారణం ఏంటంటే 99-95% కేసులు చాలా ఇంపార్షియల్గా చేస్తారు. అట్లీస్ట్ సిబిఐ మాత్రం ఎందుకంటే నాకు తెలిసిన విషయం చెప్తాను. స్టేట్ పోలీసులు అంటారా కొంచెం అటు ఇటు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి వేరియస్ చాలా పనులు ఉంటాయి, ట్రాఫిక్ ఉంటుంది, విఐపి డ్యూటీ అవి ఇవి ఉంటుంటాయి. సో కాబట్టి ఇది రాజకీయ వ్యవస్థ నుంచి దూరంగా చేయటం అనేది ఇంపాసిబుల్ అండి. ఇది మనం రాజ్యాంగాన్ని మీరు సవరించి తీసుకుపోయి మన పోలీస్ కానీ లేకపోతే నేర పరిశోధన సంస్థని జ్యుడిషియరీ కిందనో లేకపోతే ఇంకో బాడీ కింద పెట్టి ఈ పొలిటికల్ కంట్రోల్ లేకుండా చేయాలంటే అప్పుడు అవుతుంది. అంటే ఒకవేళ నిజంగా రాజకీయాల ప్రభావం లేకపోయినా కూడా రాజకీయ కారణాలతోటి వేరే పార్టీలు ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నాయా, ఆ ప్రభావం సిబిఐ మీద ఉందంటారా? అది మామూలేనండి. ఇప్పుడు కేవలం అదే కోణంలో అనేది ఇప్పుడు రాజకీయం ఎందుకు చెప్పండి సార్. ఇప్పుడు రాజకీయ విమర్శలు ప్రతిపక్షం అనేది వాళ్ళు విమర్శ ఎట్లాగూ చేస్తారు ఒకటి. రెండోది ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో ఏ అక్యూజ్డ్ అయినా ఆ అక్యూజ్డ్ రాజకీయ నాయకుడు కావచ్చు, లేకపోతే ఒక పారిశ్రామికవేత్త కావచ్చు, లేకపోతే నార్మల్ ప్రతివాడు కూడా ఎవరు దొంగతనం చేసినవాడు ఎవడు నేను దొంగతనం చేశానని చెప్పడు, లంచం తీసుకున్నాడు ఎవడు నేను లంచం తీసుకున్నానని చెప్పరు. అలాంటి వాడిని పట్టుకున్నప్పుడు తప్పకుండా ఏదో విమర్శిస్తారు, వీళ్ళు ఏదో రాజకీయ ప్రోద్బలం చేశారు లేకపోతే ఆ ప్రోద్బలం చేశారు ఇది అంటారు. సో అలాంటి విమర్శలు ఉంటాయి. సో అవి దాన్ని పట్టించుకోకూడదు. కాకపోతే ఏంటంటే కేసు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేశారా, అది ఎవిడెన్స్ సరిగా కలెక్ట్ చేశారా, వెదర్ ఇట్ హెస్ బీన్ ప్రాపర్లీ. ఇప్పుడు అదే క్రమంలో దాదాపుగా 8 రాష్ట్రాలు సిబిఐ దర్యాప్తుకు అంటే ఇనిషియల్ కన్సెంట్ అంటే అనుమతి ఏకపక్షంగా అనుమతి ఉంటుంది కదా, వాళ్ళ పర్మిషన్ 8 రాష్ట్రాలు ఎందుకు కన్సెంట్ విషయంలో మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు. సార్ ఆ విషయంలో నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెప్పండి సార్. ఇప్పుడు పోలీస్ అనేది ఇట్ ఈస్ ఏ స్టేట్ సబ్జెక్ట్. కానీ పీపుల్ హ్యావ్ ఫర్గాటన్ ఒక విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఐటమ్ నెంబర్ 2 ఇన్ ద యూనియన్ లిస్ట్. ఐ థింక్ ఐటమ్ నెంబర్ 2 అనుకుంటా. ఆ యూనియన్ లిస్ట్ 1 ఒకటి ఉంది, ఏది 7th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్లో. అది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ దానికి ఉంది ఇచ్చారు, కానీ ఆ పవర్స్ని ఎవరు వాడట్లేదు ఒకటి. రెండవది కేంద్ర ప్రభుత్వము దేశంలో కల్లా అత్యంత ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్. ఎక్కువగా ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వం కిందనే ఉన్నారు. కానీ మన ప్రస్తుత వ్యవస్థ ఎలా ఉందంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు చేసే అవినీతి స్టేట్ గవర్నమెంట్ దానికి ఇన్వెస్టిగేట్ చేయాలని ఉంది అని ప్రస్తుత వ్యవస్థ. అయితే సిబిఐ సంస్థని 1963లో అంటే 42 మొదలైంది యాక్చువల్గా. తర్వాత 46లో చట్టం డిఎస్పి యాక్ట్ వచ్చింది. 1963లో దాని పేరు మార్చి సిబిఐ అని చేశారు. ఇది చేసిన తర్వాత 1969లో సింగిల్ డైరెక్టివ్ అని ఒక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒకటి ఇష్యూ చేసింది. అది ప్రతి స్టేట్ గవర్నమెంట్ కన్సల్ట్ చేసిన తర్వాతనే ఇచ్చింది. ఆ సింగిల్ డైరెక్టివ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ దట్ హ్యాస్ ఎవర్ బీన్ ఇష్యూడ్ అండి. అది చాలామంది చదువుక. అయితే అది ప్రతి స్టేట్ గవర్నమెంట్ని కన్సల్ట్ చేసి దాని ప్రకారం ఏంటంటే ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సర్వెంట్లు వాళ్ళ అవినీతి ఉన్నాయో అది సిబిఐ చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి రాష్ట్ర ప్రభుత్వాలు ఏసీబీలు చూస్తాయి. వీళ్ళ మధ్యలో ఒక కోఆర్డినేషన్. అంటే ఇప్పుడు ఈ కన్సెంట్ ని నిరాకరించడం అనేది రాజకీయ కారణమే అంటారా? ఇప్పుడు పార్లమెంటరీ కమిటీ కూడా సూచించింది, అంటే దీన్ని ప్రత్యేక చట్టం తీసుకురావాలి అంది. ఆ చట్టం అవసరం ఉందా? వినండి, నేను చెప్తాను, వస్తుంది చెప్తున్నా. అయితే ఈ కన్సెంట్ ఇది దాదాపుగా 40-50 ఏళ్ళు బాగా పనిచేసిందండి. తర్వాత రాజకీయాలు ఎక్కువైపోయి తర్వాత ఏంటంటే చీఫ్ మినిస్టర్ మారినప్పుడల్లా లేదా ప్రభుత్వం మారినప్పుడల్లా వాళ్ళు కన్సెంట్ విత్డ్రా చేయడం మళ్ళీ ఇవ్వటం, ఇది ఒక ఏంటంటే ఇట్ హెస్ బికమ్ ఏ పొలిటికల్ ఫుట్బాల్. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశము ఒక ఐక్యరాజ్య సమితిలో ఒక మనకి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైన్స్ట్ కరప్షన్ అని ఒకటి ఉందండి, యుఎన్సిఏసి అంటారు. దానికి వీఆర్ఏ సిగ్నేటరీ, మనం దానికి సంతకం పెట్టి మనం ఒప్పుకున్నాం. అయితే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 253 ప్రకారము
ఏదైతే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఉంటాయో వాటిని ఎన్ఫోర్స్ చేయడానికి పార్లమెంట్కి అధికారం ఉంది. అది రాష్ట్ర పరిధిలో వచ్చిన ఉన్న అధికార అది లిస్ట్ అయినా కానీ ఆ విషయం పార్లమెంట్ దానికి చట్టం చేయొచ్చు. అందుకోసం మీరు చూడండి, మీరు గంజాయి ఇదంతా ఉంది కదా, గంజాయి నల్లమందు ఇదంతా ఎన్డీపీఎస్ యాక్ట్, అది యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్. రాబాయ్ గారు, ఇతర దేశాల్లో దర్యాప్తు సంస్థల తీరు ఎలా ఉంది, అక్కడ నుంచి మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అక్కడికి వెళ్లే ముందు ఒక చిన్న పాయింట్ చెప్పాలండి. చెప్పండి సార్. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతిదానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని ఉంటాయి. ఆ చెక్ అండ్ బ్యాలెన్స్ ప్రతి దాని మీద ఉంటుంది, ఇంక్లూడింగ్ సిబిఐ, ఇంక్లూడింగ్ పోలీస్. అది లేకుండా ఎలాగా ఇంకా మాకు వేరే ఇది అక్కర్లేదు, మేము గవర్నమెంట్ యొక్క అంగం కాబట్టి, ఎగ్జిక్యూటివ్ ఇది కాబట్టి గవర్నమెంట్ చెప్పినట్టు ప్రవర్తిస్తామంటే కుదరదు. ఇంకో కారణం ఏంటంటే, ఇప్పుడు పోలీస్, మీరు ఇందాక ఒక క్వశ్చన్ రేజ్ చేశారు, స్టేట్ గవర్నమెంట్స్ ఎందుకు అపోజ్ చేస్తున్నాయి, ఇది పొలిటికల్ కారణమేనా అని. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అపోజ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేయడం కూడా పొలిటికల్ కారణమే. సెంట్రల్ గవర్నమెంట్ మీరు తప్పకుండా ఇది సిబిఐకే హ్యాండిల్ చేయాలన్నది కూడా పాలిటిక్స్ ఉంటాయి అక్కడ కూడా. దీనికి ఒకటి ఏమిటంటే, సిబిఐ యొక్క రికార్డు కనుక బాగుంటే తప్పకుండా స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొన్ని అయినాను అన్నీ కాకపోయినా పొలిటికల్గా ఏదైతే క్లీన్గా ఉన్నాయో అవి సిబిఐ కేసు. యాక్చువల్లీ సిబిఐ ఉన్న యాంటీ కరప్షన్ కేసెస్లో 10% కేసెస్ స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చినవే, స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినవే, వీటిలో మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని. ఒక 15% కేసెస్ కోర్టులు ఇచ్చినవే, కోర్టులు కూడా చెప్పారు సిబిఐకి మీరు చేయండి అని. సో దిస్ కాన్స్టిట్యూట్స్ ఓన్లీ అబౌట్ 25%. ద రిమైనింగ్ 75% ఈజ్ డన్ బై ది సిబిఐ ఇట్ సెల్ఫ్. కాకపోతే సిబిఐ రికార్డ్ మన కంపేర్ టు అదర్ పోలీస్ రికార్డ్ చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పలేము. ఇంకోటి చెప్పదలుచుకున్నాను నేను, సిబిఐ ఒక్క యాంటీ కరప్షన్ కేసెస్ ఒకటే కాదు ట్రీట్ చేసేది, అందులో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఎకనామిక్ అఫెన్సెస్, రెండోది స్పెషల్ అఫెన్సెస్, మూడోది యాంటీ కరప్షన్. దిస్ వన్ యాంటీ కరప్షన్ మీద సిబిసి పర్యవేక్షణ కొంత ఉంది, కొంత చాలా లిమిటెడ్. ప్రతిమా వాటిల మీద ఎవరి ఎక్సెప్ట్ గవర్నమెంట్ డైరెక్ట్లీ ఎవరి పర్యవేక్షణ లేదు. అయితే నా ఉద్దేశం ప్రకారం నేను కూడా సిబిఐ ఆఫీసర్ని పోస్ట్ చేయటం వల్ల ట్రాన్స్ఫర్స్ అవన్నీ చేస్తుండి ఉన్నందువల్ల నా ఉద్దేశం ఏంటంటే, సిబిఐ హెస్ డెవలప్డ్ ఏ ఎక్స్పర్టైజ్ ఇన్ యాంటీ కరప్షన్ కేసెస్. అవి మటుకు చాలా బాగానే చేస్తారు. అయితే క్రిమినల్ కేసెస్లో వీళ్ళకి స్టేట్ పోలీసుకున్న ఎక్స్పీరియన్స్, ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఆఫీసర్ కూర్చుని ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అది ఇది ఎక్కువగా డీల్ చేయడం వల్ల వాళ్ళకి చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకనే మీరు సిబిఐ వాళ్ళు తీసుకున్న స్పెషల్ కేసెస్ ఉన్నాయి చూడండి, తన్వర్ మర్డర్ కేసు అని కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఫలానా తల్వర్ కేసు, సో మెనీ కేసెస్. ఆ కేసెస్ అన్నీ కూడా అవి మెస్అప్ అవడానికి కారణం ఏంటంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ లేకపోవటం. డాక్యుమెంటెడ్ కేసెస్ మీద సిబిఐకి చాలా మంచి పడుతుంది. ఈ యాంటీ కరప్షన్ కేసెస్లో డాక్యుమెంటేషను, రికార్డ్స్ వాటి మీద చేస్తారు కాబట్టి వీటన్నిటిలోకి వెళ్ళకూడదు. అది తర్వాత మీరు తతిమా ఇది ఎలా చేస్తున్నారని అడిగారు. ఫారెన్ గవర్నమెంట్స్, FBI ఉంది, ది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీద కూడా అనేక కంట్రోల్స్ ఉన్నాయి, చెక్స్ ఉన్నాయి, బ్యాలెన్సెస్ ఉన్నాయి. బ్రిటన్లో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ అని పెట్టి ఈ దర్యాప్తు సంస్థల మీద కూడా వాళ్ళు పర్యవేక్షిస్తారు. అలాంటివి మన భారత్కి సరిపోతాయా? ఇప్పుడు కావాలి ఇవన్నీ కూడా. మనలో ఇంకొక ఉచ్చించుకు ఏంటంటే, సిబిఐది ఒక యాన్యువల్ రిపోర్ట్ అని కానీ వాళ్ళు సిబిసికి ఇచ్చిన కొంత ఇన్ఫర్మేషన్ తప్పిస్తే ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ కేసులో ఏ స్టేజ్ వచ్చింది, వీళ్ళు ఏ పరిస్థితులు, అసలు ఏమి ఇన్ఫర్మేషన్ మనకు దొరకదు. వీళ్ళు పార్లమెంట్ కమిటీస్ ముందు కానీ వెళ్ళి చెప్పిన ప్రమేయం లేదు. అందువల్ల ఐ థింక్ దేర్ హ్యాస్ టు బి గ్రేటర్ కంట్రోల్ ఆన్ ది సిబిఐస్ వర్క్. ఓకే సార్, టైం తక్కువ ఉంది సార్. నాగేశ్వరరావు గారు, సార్ ఇప్పుడు ఇందాక మనం చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకు రావడం కూడా రాజకీయ ప్రేరేపితమేనే చెప్పారు. అసలు ఇలా రాజకీయ ప్రేరేపితం లేకుండా స్టాట్యుటరీ సంస్థలాగా, అంటే కాగ్ లాగానో లేకపోతే సివిసి లాగానో సిబిఐని కూడా అలాగ రాజ్యాంగ సవరణ ద్వారా మారిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అసలు అది సరైన ఆలోచన అంటారా? అవసరం లేదండి, ఎందుకంటే వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఏంటంటే, ముఖ్యంగా సిబిఐ ఇస్ మెంట్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్స్ ఓన్లీ. మన దాన్ని వదిలేసి మిగిలిన స్టేట్ గవర్నమెంట్ గురించి పట్టించుకోవడం అసలు అదొక అనవసరమైన విషయం.
ఒకవేళ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సిబిఐ కేసు ఇచ్చింది అనుకోండి, హైకోర్టు మానిటర్ చేస్తుంది, సుప్రీంకోర్టు మానిటర్ చేసుకోలేదు. అసలు సిబిఐకి స్టేట్ గవర్నమెంట్ సంబంధమే లేదు. సిబిఐ ఓన్లీ కమ్స్ ఇన్ టు ప్లే ఓన్లీ ఇన్ 2 circumstances అండి, ఈవెన్ నవ్ ఆల్సో. ఒకటి, స్టేట్ గవర్నమెంట్ తనంతట తాను రిక్వెస్ట్ చేసి అయ్యా మేము ఈ కేసు సిబిఐ ద్వారా మీకు పరిశోధన చేయించాలనుకున్నాము అని వాళ్ళు రిక్వెస్ట్ చేయటము, లేకపోతే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ దానికి సిబిఐకి అప్పగించడం. ఇది దాదాపు నాట్ ఈవెన్ 2% ఆఫ్ దీస్ కేసెస్ కమ్ అండర్ దిస్ కేటగిరీ. 95 to 96 and 97% కేసులన్నీ ఓన్లీ కేంద్ర ప్రభుత్వ అధికారులు, పబ్లిక్ సర్వెంట్స్ గురించే సిబిఐ చేస్తుంది. సో కాబట్టి అందులో మనకి కాకపోయిందంటే దేర్ ఇస్ ఎ డిస్ప్రపోర్షనేట్ కైండ్ ఆఫ్ అవుట్రేజ్ ఆన్ దిస్. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సార్ పద్మనాభయ్య గారు. ఇది ఇవాళ ప్రతిధ్వని. నమస్కారం.